మనం సెకండ్ ఇయర్లోకి వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఇయర్లో పేపర్ మోడల్ ఎలాగైతే ఉంటుందో సెకండ్ ఇయర్లో కూడా పేపర్ మోడల్ చూసినట్లయితే మనకి అలాగే ఉంటుంది. టోటల్ పేపర్ చూసినట్లయితే మనకి 100 మార్క్స్ ఉంటుంది. ఎస్ఏ కోసం చూసినట్లయితే టోటల్ చూసినట్లయితే మనకి 5 క్వశ్చన్స్ ఇస్తాడు. మనం రాయవలసిన క్వశ్చన్స్ చూసినట్లయితే 3 క్వశ్చన్స్ రాయాలి. టోటల్ మనకి 5 మార్క్స్. దాని తర్వాత చూసినట్లయితే మనకి షార్ట్ క్వశ్చన్స్ ఈ 12 క్వశ్చన్స్ ఉంటాయి. మనం రాయాల్సింది 8 క్వశ్చన్స్ రాయాలి. అది వెరీ షార్ట్ చూసినట్లయితే ఎన్ని ఉంటాయి? 20 క్వశ్చన్స్ ఉంటాయి. మనం 15 క్వశ్చన్స్ రాయాలి. వీటిలో మనం అబ్జర్వ్ చేసినట్లయితే మీకు దేని నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయనేది మనం ఈజీగా గ్యాస్ చేయొచ్చు. టోటల్ లెసన్స్ వచ్చినప్పుడు మనకి ఎన్ని ఉంటాయని చెప్పచ్చు. టోటల్ లెసన్స్ వచ్చి 13 లెసన్స్ ఉంటాయి. 13 లెసన్స్ ఉంటాయి. వీటిలో మనం ఫస్ట్ చాప్టర్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ చాప్టర్ దీంట్లో భారత రాజ్యాంగం ఏంటది? భారత రాజ్యాంగం. మనకి ఫస్ట్ ఇయర్ చూసినట్లయితే రాజ్యాంగం అనేటువంటి లెసన్ ఉంది ఫస్ట్ ఇయర్ లో. ఇప్పుడు మనం సెకండ్ ఇయర్ లోకి వచ్చేటప్పటికి మనకి స్వాతంత్ర దినోత్సవం అంటే మనకు తెలుసు, గణతంత్ర దినోత్సవం కూడా తెలుసు కదా. మనకి పరిపాలన చేయడానికి ఉన్నటువంటి రాజ్యాంగాన్ని ఏదైనా పిలుస్తారు చెప్పొచ్చు అంటే భారత రాజ్యాంగం అని పిలుస్తాం. ఈ భారత రాజ్యాంగం అనేటువంటిది మనకి స్వాతంత్రం అయితే ఎప్పుడు వచ్చింది? మనకి 1947 మనకి స్వాతంత్రం రావడం జరిగింది. అయితే స్వాతంత్రం రాకపోవడం మనం ఎవరు పరిపాలించాలని చెప్పొచ్చు అంటే బ్రిటిషర్స్ పరిపాలించేవారు. అవునా కదా? బ్రిటిషర్స్ దగ్గర నుంచి బ్రిటిషర్స్ చాలా కాలం పరిపాలించిన తరువాత మనకి మీరు వాళ్ళు ఏం చేశారు? మన భారతదేశంలో మహాత్మా గాంధీ కానీ లేకపోతే నెహ్రూ గారు కానీ దాంతోపాటు వివిధ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్వాతంత్రం కోసం పోరాటం చేశారు. ఆ పోరాటం చేసిన తర్వాత బ్రిటిషర్స్ దగ్గర నుంచి మనం చూసినట్లయితే స్వాతంత్రం ఇచ్చే ముందు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్రీడమ్ స్వాతంత్రం వచ్చే ముందు మనం ఏంటంటే చెప్పొచ్చు అంటే మీరు ఏ విధంగా పరిపాలన చేసుకుంటారో వాళ్ళు తెలియజేయమన్నారు. ఎవరు? బ్రిటిషర్స్. ఆ బ్రిటిషర్స్ తెలియజేయమన్నప్పుడు మన భారతదేశంలో ఏం చేశారని చెప్పొచ్చు అంటే ఒక నమూనా పత్రాలు తయారు చేశారు. నమూనా పత్రాలు అంటే ఏ విధంగా పరిపాలన చేస్తాం ఆ విధానం అంతా కూడా ఏమని చేశారని చెప్పొచ్చు అంటే ఒక నమూనా పత్రాన్ని రాయడం జరిగింది. ఆ నమూనా పత్రాన్ని ఏమని చూస్తారని చెప్పొచ్చు అంటే రాజ్యాంగం అని చూస్తాం. అప్పుడు రాజ్యాంగం మనం అర్థం చేసినట్లయితే భారతదేశంలో రాజ్యాంగం రావడానికి చూసినట్లయితే వాళ్ళు భారతదేశంలో మన రాజ్యాంగం రాస్తున్నారని చెప్పొచ్చు అంటే ఎవరన్నా బిఆర్ అంబేద్కర్. బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగానికి చూసినట్లయితే రచనా కమిటీ సభ్యుడని చెప్పొచ్చు. రచనా కమిటీ సభ్యుడి కింద మనం చెప్పుకోవచ్చు. మనం దీన్ని భారత రాజ్యాంగంలో అబ్జర్వ్ చేసినట్లయితే స్వాతంత్రం రాకపోవడం మనకి రాజ్యాంగాన్ని రాసించారని చెప్పొచ్చు అంటే బిఆర్ అంబేద్కర్ మనకి రాజ్యాంగాన్ని రాయడం ఇటువంటి జరిగింది. అంటే రాజ్యాంగాన్ని రాయడానికి ముందు ఏం చేయడం జరిగిందని చెప్పాలంటే ఒక వ్యవస్థ అనేటువంటిది ఏర్పడింది రాజ్యాంగం. దాన్ని మనం చూసినట్లయితే అబ్జర్వ్ చేసినట్లయితే రాజ్యాంగాన్ని రాయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. దాన్ని ఏమవుతుందని చెప్పొచ్చు అంటే రాజ్యాంగ రచనా కమిటీ. ఆ రాజ్యాంగ రచనా కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నారని చెప్పొచ్చు అంటే బిఆర్ అంబేద్కరే మనకి రచనా కమిటీ అనేటువంటి దానికి అధ్యక్షుడిగా ఉన్నారని చెప్పొచ్చు. ఈ రాజ్యాంగాన్ని రాయకపోవడమే ఏం చేయడం జరిగిందని చెప్పొచ్చు అంటే దీనికోసం కమిటీని ఏర్పాటు చేశారు, ఎన్నికలు జరిపించారు రాజ్యాంగం రాయడానికి. ఈ రాజ్యాంగం రాయడానికి ఎన్నికలైనటువంటి ఎప్పుడు ప్రారంభించారని చెప్పొచ్చు 1946 లో మొట్టమొదటిగా రాజ్యాంగ కమిటీ అనేటువంటిది ఏర్పడడం జరిగింది. రాజ్యాంగ కమిటీ. ఆ రాజ్యాంగ కమిటీలో ఆ కమిటీలో కొంతమంది మెంబర్స్ ఉన్నారు. దాంట్లో రాజ్యాంగ కమిటీ అనేటువంటిది ఏర్పడింది. ఈ రాజ్యాంగ కమిటీ అనేటువంటిది ఏర్పడిన తరువాత వాళ్ళు ఏం జరిగిందని చెప్పొచ్చు అంటే దానికి ఎలక్షన్స్ అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ ఎలక్షన్స్ పెట్టినప్పుడు దాంట్లో నుంచే
డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ కింద ఎవరు తీసుకోవడం జరిగిందని చెప్పొచ్చు అంటే బిఆర్ అంబేద్కర్ ని డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ కింద మనం తీసుకోవడం అనేటువంటి జరిగిందని చెప్పొచ్చు. దీంతో పట్టుకున్నట్లయితే ఆ కమిటీలో హెల్ప్ చేయడానికి ఇంకెవరున్నారో చెప్పొచ్చు అంటే దీంట్లో చాలా మంది సభ్యులు ఉన్నారంట. ఎవరని చెప్పొచ్చు, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ అని, కేఎం మున్షి అని, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. అంబేద్కర్ మనం బిఆర్ అంబేద్కర్ మనం అతనేమో డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్. ఇతనికి హెల్ప్ చేయడానికి కొంతమంది సభ్యులు ఉన్నారని చెప్పచ్చు. వాళ్ళు ఎవరని చెప్పచ్చు అంటే అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, కే మున్షి, కే మున్షి, కే మున్షి, గోపాలకృష్ణ అయ్యర్, కే మున్షి, గోపాలకృష్ణ అయ్యర్, తర్వాత కృష్ణమాచారి, వీళ్ళతో పాటు కొంతమంది సభ్యులు ఎవరు ఉన్నారని చెప్పచ్చు. రాజ్యాంగ రచనా కమిటీలో సభ్యుల కింద ఉన్నారని చెప్పచ్చు. వీడు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్, ఇతనేమో రాజ్యాంగ రచనా కమిటీకి అధ్యక్షుడు. వీళ్ళందరూ కూడా దాదాపు సభ్యుల కింద మనం చెప్పుకోవచ్చు. వీళ్ళందరూ కలిపే మనకి రాజ్యాంగాన్ని రాయడం అనేటువంటిది జరిగిందని చెప్పొచ్చు. రాజ్యాంగం కోసం మనం మొట్టమొదటిగా అర్థం చేసినట్లయితే మొట్టమొదటి ఎలక్షన్స్ ఎప్పుడు పెట్టాలని చెప్పొచ్చు అంటే 1946 లో ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరిగిందని చెప్పొచ్చు. 1946 నవంబర్ లో ఎలక్షన్స్ కండక్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. ఆ జరిగిన తర్వాత వీళ్ళందరూ కూడా ఎన్నుకోవడం అనేటువంటిది జరిగిందని చెప్పొచ్చు. వీళ్ళందరూ ఆధ్వర్యంలో మనకి రాజ్యాంగాన్ని రాయడం అనేటువంటి జరిగిందని చెప్పొచ్చు. రాజ్యాంగం రాయడానికి ఎంత సమయం పడుతుందని చెప్పొచ్చు అంటే రాజ్యాంగ రచన కాలం మన రాజ్యాంగ రచన కాలం చూసినట్లయితే 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజులు. రాజ్యాంగం రాయడానికి పట్టిన కాలం. ఈ రాజ్యాంగాన్ని రాయడానికి ఎంతమంది డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలోనే 2 సంవత్సరాలు 11 నెలల 18 రోజులు కాలం అనేటువంటి పట్టిందని చెప్పొచ్చు. ఇంకా మనం అర్థం చేసినట్లయితే రాజ్యాంగానికి మొట్టమొదటి ఎలక్షన్స్ ఎప్పుడు జరిగింది చెప్పుకున్నాం. 1946 ఎలక్షన్స్ జరిగింది. రాజ్యాంగం 2 సంవత్సరాలు 11 నెలల 18 రోజులు వాళ్ళు రాసిన తర్వాత ఏం జరిగిందని చెప్పొచ్చు అంటే రాజ్యాంగ రచనా కమిటీ ఆధ్వర్యంలోనే ఏం జరిగిందని చెప్పొచ్చు అంటే దాన్ని ఆమోదించడం బ్రిటిషర్స్ కి సమర్పించడం జరిగింది. రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించాలని చెప్పొచ్చు అంటే రాజ్యాంగాన్ని ఆమోదించడం చెప్పొచ్చు అంటే 19 రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించడం జరిగిందని చెప్పొచ్చు అంటే టోటల్ గా మనం అర్థం చేసినట్లయితే జనవరి 24 1950 లో వీళ్ళు ఆమోదించడం కూడా జరిగిందని చెప్పొచ్చు. ఇప్పుడు జనవరి 24 1950 సంవత్సరం రాజ్యాంగాన్ని వాళ్ళు ఆమోదించడం జరిగింది. రాజ్యాంగం ఎప్పుడు ఆమోదిస్తారని చెప్పొచ్చు అంటే రాజ్యాంగం ఎప్పుడు అమలు కావడం జరిగిందని చెప్పొచ్చు అంటే జనవరి 26 1950 సంవత్సరం. అవునా? దాన్ని మనం ఏం చెప్పడం జరుగుతుందని చెప్పొచ్చు అంటే రిపబ్లిక్ డే కింద సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఏం చేస్తాం మనం? రిపబ్లిక్ డే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి దీనికి డిఫరెన్స్ కూడా ఉన్నాయి. స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి డిఫరెన్స్ ఏంటి? స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947 వచ్చింది. ఇక్కడ మనం ఏం చేయాలని చెప్పొచ్చు
1947 అంటే 1947 మనకి స్వాతంత్రం అనేటువంటిది రావడం జరిగింది. అవునా? స్వాతంత్రం 1947 ఆగస్ట్ 15 మనకి స్వాతంత్రం రావడం జరిగింది. కానీ మనం ఏం చేస్తాం, రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించాడు? జనవరి 26, 1950. అర్థమవుతుందా? మనకి స్వాతంత్రం అయితే 1947 వచ్చింది, కానీ మనం పూర్తిగా పరిపాలన అనేటువంటిది ఎప్పుడు ప్రారంభమైందని చెప్పచ్చు అంటే జనవరి 26, 1950. అంటే దానిలో మనం ఏం చేస్తాం చెప్పచ్చు అంటే గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. దాన్ని మనం గణతంత్ర దినోత్సవం కింద జరుపుకోవడం అనేటువంటి జరుగుతుంది. అంటే స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి డిఫరెన్స్ ఏంటని చెప్పచ్చు. మన స్వాతంత్రం అనేటువంటిది 1947 వచ్చింది. అయితే మన రాజ్యాంగం రాయడానికి ఎంతకాలం పట్టింది? 2 సంవత్సరాలు 11 నెలల 18 రోజులు సమయం పట్టింది. అంటే మనకి స్వాతంత్రం రాకపోవడమే ముందుగా నుంచి ఏం చేసామని చెప్పచ్చు, రాజ్యాంగం రాయడం అనేటువంటి జరిగింది. అంటే దాన్ని రాయడానికి ఎందువల్ల ఎంత సమయం పట్టిందని చెప్పచ్చు అంటే భారతదేశం పరిపాలన విధానం అనేటువంటి దాన్ని చేయడానికి వివిధ రాజ్యాంగాలు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాలను కూడా పరిశీలించి అన్ని రాజ్యాంగాల్లో ఉన్న మంచి మంచి విషయాలు తీసుకొచ్చి ఏం చేయాలని చెప్పచ్చు అంటే మన భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. అందువల్ల మనకి అంత ఎన్నికలు పట్టిందని చెప్పచ్చు అంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు సమయం అనేటువంటి పట్టిందని చెప్పచ్చు. అర్థమవుతుందా? దీన్ని ఎప్పుడు ఆమోదించారని చెప్పచ్చు అంటే జనవరి 26, 1950లో మనం ఆమోదించడం, తర్వాత అమలులోకి రావడం అనేటువంటిది జరిగింది. ఆ రోజు మనం ఏం చేస్తామని చెప్పచ్చు అంటే గణతంత్ర దినోత్సవం కింద మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే 2 సార్లు ఫ్లాగ్ అనేటువంటి హోస్టింగ్ చేయడం జరుగుతుంది. అవునా? ఫ్లాగ్ ఎగరేస్తాం, ఆగస్టు 15 మనం ఫ్లాగ్ ఎగరేస్తాం, తర్వాత రిపబ్లిక్ డే కూడా ఫ్లాగ్ ఎగరవేయడం జరుగుతుంది. అంటే మనం ఎవరన్నా మనల్ని అడిగినట్లయితే మనం ఏం చేయాలి, బాబు ఎవరన్నా 2 సార్లు ఫ్లాగ్ అనేటువంటి ఎందుకు ఎగరేస్తారని అడిగినట్లయితే స్వాతంత్రం మనకి 1947 వచ్చింది, కానీ మనకి రాజ్యాంగం పూర్తిగా పరిపాలన ఎందుకు రావాలని చెప్పచ్చు అంటే జనవరి 26 నుంచి మాత్రమే మనకి పూర్తిగా పరిపాలన అనేటువంటిది ప్రారంభమైంది అనేటువంటి విషయాన్ని మనం ఎవరైనా అడిగినట్లయితే మనం చెప్పడానికి రెడీగా ఉండాలి. అయితే నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ రాజ్యాంగం అనేటువంటి ఎప్పుడు 2011 నెలల 18 రోజులు పెట్టింది కదా, దీనిలో ఎన్ని అధికరణాలు ఉన్నాయి? రాజ్యాంగం రాష్ట్రం చూసినట్లయితే మన టోటల్ గా మనం చూసినట్లయితే రాజ్యాంగం ఆర్టికల్స్ అధికరణాలు మనం చూసినట్లయితే మొట్టమొదటిగా రాజ్యాంగం అమలు అయినప్పుడు అంటే వాడు రాజ్యాంగం రాసినప్పుడు వాడు ఏం చేశారని చెప్పచ్చు అంటే 315 ఆర్టికల్స్ ఉన్నాయి. అర్థమవుతుందా? అది ఫోర్స్ లో వచ్చినప్పటికీ ఈ 315ని వాళ్ళు ఆఫ్ చేసి ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయని చెప్పచ్చు అంటే 395 ఆర్టికల్స్ ఉన్నాయి. అర్థమవుతుందా? ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? 395 అధికరణాలు, 8 ప్రకరణలు, 12 షెడ్యూల్, అవుతుందా? అంటే ఇక్కడ మనం చూసినట్లయితే 315 రాజ్యాంగం వాళ్ళు రాసిన తరువాత మనకి 315 కింద డిసైడ్ చేయడం జరిగింది. దాన్ని ఇంకా ఎక్స్టెన్షన్ చేసి ఏం జరిగిందని చెప్పచ్చు అంటే 395 ఆర్టికల్స్ కింద, 8 ప్రకరణల కింద, 12 షెడ్యూల్స్ కింద వాటిని డివైడ్ చేయడం అనేది జరిగిందండి. అంటే ప్రస్తుత కాలంలో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయని చెప్పచ్చు అంటే 444 ఆర్టికల్స్, 12 షెడ్యూల్, 12 ప్రకరణలు, 22 షెడ్యూల్స్ కింద డివైడ్ అయ్యాయి. అర్థమవుతుందా? అంటే ప్రస్తుత కాలంలో ప్రస్తుతం రాజ్యాంగంలో ఆర్టికల్స్ ఏదైతే చెప్పచ్చు 444 అధికరణాలు, 12 ప్రకరణలు, 22 షెడ్యూల్స్ కింద వాటిని డివైడ్ చేయడం అనేటువంటిది జరిగిందని చెప్పచ్చు. అంటే మనం అర్థం చేసినట్లయితే భారత రాజ్యాంగంలో మనకి స్వాతంత్రం వచ్చేటప్పుడు ఉన్నటువంటి అధికరణాలు ఏంటి, ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి అధికరణాలు ఏంటి? స్వాతంత్రం వచ్చినప్పటికీ రాజ్యాంగం అమలు ఉన్నప్పటికీ అధికరణాలు 395 ఉన్నాయి, 8 షెడ్యూల్స్, 8 ప్రకరణలు ఉన్నాయి, 12 షెడ్యూల్స్ కింద వాటిని డివైడ్ చేయడం. ప్రస్తుత కాలంలో 444 అధికరణాలు, దాంతో 12 ప్రకరణలు, 22 షెడ్యూల్స్ కింద వాటిని డివైడ్ చేయడం జరిగింది అని చెప్పచ్చు. అంటే ఎందువల్ల చెప్పచ్చు అంటే అంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి కూడా తేడా అనేటువంటి ఉంది. అవునా కదా? పూర్వం ఎడ్యుకేటెడ్ పీపుల్స్ చాలా తక్కువ, అవునా? మనకు
మార్పులు చేస్తున్నారు ఏం చేస్తారు రాజ్యాంగంలో కొత్త కొత్త చట్టాలు తయారు చేస్తారు చట్టంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ని యాడ్ చేయడం విధానం వల్ల మనకి ఏమైందని చెప్పచ్చు 444 అధికారాలు అనేటువంటి ప్రస్తుత కాలంలో ఉన్నాయని చెప్పచ్చు అంటే మనం అర్థం చేసినట్లయితే భారత రాజ్యాంగాన్ని మనం అర్థం చేసినట్లయితే దీంట్లో భారత రాజ్యాంగాన్ని ఏమనిపిస్తారు చెప్పచ్చు దృఢ రాజ్యాంగము లిఖిత పూర్వక రాజ్యాంగం అని మనం పిలుస్తాం ఎందువల్ల చెప్పచ్చు అంటే ఈ టోటల్ గా ఎన్ని పేజెస్ ఉంటుందని చెప్పచ్చు రాజ్యాంగం 300 పేజీలు ఉంటుంది అవునా మనం వివిధ రాజ్యాంగాలతో మనం పోల్చుకున్నట్లయితే అమెరికా రాజ్యాంగం మనం అబ్జర్వ్ చేసినట్లయితే అది ఎన్ని పేజీలు ఉంటుందని చెప్పచ్చు 7 పేజెస్ ఉంటుంది అమెరికా రాజ్యాంగం 7 పేజెస్ ఉంటుంది మన భారత రాజ్యాంగం 300 పేజెస్ అందువల్ల దీన్ని దృఢ రాజ్యాంగము తర్వాత లిఖిత పూర్వక రాజ్యాంగము పెద్ద రాజ్యాంగం అని కూడా పిలుస్తున్నాం మన రాజ్యాంగం ఇందువల్ల చెప్పాలంటే పరిశుభ్రంగా బలంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం ఉంటుంది అంటే ఆ విధంగా మార్పులు చేర్పులు చేయడం వల్ల మనకి ఏమవుతుంది ఆర్టికల్స్ అనేటువంటి పెరగడం అనేటువంటి జరిగింది అంటే మార్పులు చేస్తే అంటే కాలం ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసి ఏం చేశారని చెప్పచ్చు అంటే దీన్ని పెంచడానికి కూడా అవకాశం అనేటువంటి ఉంది కానీ అమెరికా రాజ్యాంగం అయితే చాలా చిన్న రాజ్యాంగం అంటే దీనికి దానికి పోలిక భారత రాజ్యాంగానికి ఇండియా 300 పేజెస్ ఉంటుంది అదేమో 7 పేజెస్ మాత్రమే ఉండడం అనేటువంటి జరుగుతుందని చెప్పచ్చు కాకపోతే అంటే భారతదేశంలో మనం అభివృద్ధి చేసినట్లయితే ఇది భారత రాజ్యాంగం యొక్క ఇంట్రడక్షన్ గా చెప్పుకొచ్చాం ఇంకా మనం అభివృద్ధి చేసినట్లయితే భారతదేశంలోనే రాజ్యాంగానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి భారత రాజ్యాంగానికి కొన్ని లక్షణాలు మనం చూసినట్లయితే మొట్టమొదటిగా రాజ్యాంగానికి లక్షణాలు భారత రాజ్యాంగ లక్షణాలు భారత రాజ్యాంగానికి ఉన్నటువంటి లక్షణాలు మొట్టమొదటి ఉన్నటువంటి లక్షణాలు చెప్పచ్చు లిఖిత దృఢ రాజ్యాంగం అని పిలుస్తారు ఎందువల్ల లిఖిత దృఢ రాజ్యాంగం అని పిలుస్తారు ఎంతకాలం మీకు చెప్పాను భారత రాజ్యాంగం లక్షణాలు లిఖిత దృఢ రాజ్యాంగం మన రాజ్యాంగాన్ని ఎప్పుడు అమలులోకి వస్తుందని చెప్పొచ్చు అంటే 1950 జనవరి 26 అమలులోకి రావడం జరిగింది దీనిలో మన దాన్ని అమలు చేసి చెప్పొచ్చు లిఖించాం అంటే రాసినటువంటి రాజ్యాంగం ఇది 1950 జనవరి 26 అమలులోకి వచ్చింది అమలులోకి వచ్చినప్పుడు ఉన్నటువంటి ఆర్టికల్స్ అనేది చెప్పుకున్నాం చెప్పచ్చు అధికరణాలు 395 అధికరణాలు ప్రకరణలు 8 ప్రకరణలు షెడ్యూల్స్ 12 షెడ్యూల్స్ ఉన్నాయి అందువల్లే మన భారత రాజ్యాంగం ఏమనిపిస్తుంది చెప్పచ్చు అంటే లిఖిత దృఢ రాజ్యాంగం అని చెప్పడం జరుగుతుంది ఎందువల్ల చెప్పచ్చు అంటే కొన్ని సందర్భాల్లో మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం అనేటువంటి విధానం కూడా దేనికి ఉంటుందని చెప్పచ్చు అంటే మన భారత రాజ్యాంగానికి ఉంటుంది అంటే లిఖించబడిందంటే టోటల్ గా అధికారాలు 395 ఉన్నాయి ఆ ప్రకరణలు ఏమో 8 ఉన్నాయి షెడ్యూల్స్ ఏమో 12 భాగాల కింద విభజించినటువంటి జరిగిందని చెప్పచ్చు ఇది అందువల్లే భారత రాజ్యాంగం లక్ష్యాలు మొదటి లక్ష్యం అని చెప్పొచ్చు అంటే లిఖిత దృఢ రాజ్యాంగం రావడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది అంటే రాసినది అంటే విదేశాల్లో ప్రఖ్యాతం మనకి రాజ్యాంగాలతో మనం పరిశీలించుకున్నట్లయితే మన భారత రాజ్యాంగం మాత్రం దృఢంగా ఉంటుంది పెద్దగా ఉంటుంది ఎందువల్ల పెద్దగా ఉంటుందంటే మనం అనేది ప్రజలకు అవసరమైనటువంటి ఆర్టికల్స్ అన్ని కూడా అధికారాలను కూడా దీంట్లో క్రోడీకరించడం ఆధారంగా మనకి ఏమైందని చెప్పొచ్చు అంటే అది పెంచడం అనేటువంటి కూడా జరిగిందని చెప్పొచ్చు అంటే ఇది మొదటి లక్షణం కింద చెప్పొచ్చు ఏంటది లిఖిత దృఢ రాజ్యాంగం అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ చూసినట్లయితే దీంట్లోనే రెండో లక్షణం కింద మనం చూసినట్లయితే ఇది ప్రాథమిక హక్కులు నెక్స్ట్ విధులు ఇది కూడా భారత రాజ్యాంగం లక్షణాలు ఒక లక్షణం కింద చెప్పుకోవచ్చు రెండోదాని కాదు ఇది కూడా ఒక లక్షణం
మనకి ప్రాథమిక హక్కులు ప్రతి పౌరుడికి కూడా పౌర హక్కులు విన్నాం ఫస్ట్ ఇంట్లో. పౌర హక్కులు, రాజకీయ హక్కులు మనం వినడం జరిగింది. ప్రతి పౌరుడికి కూడా ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగం ఏర్పడినప్పుడు ఎన్ని హక్కులు ఉన్నాయని చెప్పొచ్చు అంటే 7 రకాల హక్కులు అనేటువంటి ఉన్నాయండి. ఎన్ని హక్కులు ఉన్నాయి? 7 రకాలైనటువంటి హక్కులు ఉన్నాయని చెప్పొచ్చు. భారత రాజ్యాంగంలో 7 రకాల హక్కులు. ఏడు రకాల హక్కులు అనేటువంటి మన భారత రాజ్యాంగంలో ఉండడం జరిగింది. 7 రకాల హక్కులు కూడా మనం రాజ్యాంగంలో చూసినట్లయితే ఏ భాగంలో ఉన్నాయని చెప్పచ్చు అంటే ఇవి 3వ భాగంలో ఉన్నాయండి. భారత రాజ్యాంగంలో ఏ భాగంలో ఉన్నాయి? 3వ భాగంలో ఉన్నాయని చెప్పచ్చు. మొత్తం ఆర్టికల్స్ ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయని చెప్పచ్చు అంటే 12 నుంచి 35 12 నుంచి 35 అధికరణాలు వేటి గురించి తెలియజేస్తారని చెప్పొచ్చు అంటే ఈ ప్రాథమిక హక్కుల గురించి తెలియజేస్తారు. అంటే ఎన్ని హక్కులు ఉన్నాయి? మనకి 7 రకాల హక్కులు ఉన్నాయి. ఆ 7 రకాల హక్కుల గురించి వివరించేటువంటి భారత రాజ్యాంగంలో మనం చెప్పుకున్న కదా ప్రకటనలు ఎన్ని ఉన్నాయి? 8 షెడ్యూల్స్ ఉన్నాయి కదా. 8 ప్రకటనలు ఉన్నాయి, 5 షెడ్యూల్స్ ఉన్నాయి. అంటే 395 ఆర్టికల్స్ కూడా ఎక్కడ ఉన్నాయని చెప్పొచ్చు. 12 నుంచి 35 ఆర్టికల్స్ కూడా ఏమి వివరిస్తాయని చెప్పొచ్చు అంటే ప్రాథమిక హక్కుల గురించి వివరించడం జరుగుతుంది. ప్రాథమిక హక్కులు, పౌర హక్కులు మనకు తెలుసు, రాజకీయ హక్కులు కూడా తెలుసు. ఇవి ప్రతి పౌరునికి ఉండేటువంటి హక్కులే ఏమని చెప్పొచ్చు అంటే ప్రాథమిక హక్కులు. అదొక ప్రతి పౌరునికి ఉండే హక్కులు ఏంటంటే ప్రాథమిక హక్కులు. అదవుతుందా? ఈ ప్రాథమిక హక్కులు మనం అర్థం చేసినట్లయితే ఈ ప్రాథమిక హక్కు మనం అర్థం చేసినట్లయితే ఒకటి సమానత్వ హక్కు, రెండవది స్వేచ్ఛా స్వాతంత్ర్య హక్కు,